విశాఖలో సిఐటియు ఆల్ ఇండియా మహాసభల సందర్భంగా జరుగుతున్న శ్రామిక ఉత్సవం కార్యక్రమంలో మహిళా శ్రామికుల సమస్యలపై మాట్లాడుతున్న సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు డి రామాదేవి. సమానత్వం లేకుండా పురుష కార్మికులు కూడా తమ హక్కుల్ని సాధించుకోవడం అసాధ్యం అనేటటువంటి సత్యాన్ని వాళ్ళ కార్యక్రమాల్లో అడుగడుగునా కొనసాగిస్తున్నటువంటి సిఐటియు ఈరోజు స్త్రీ పురుష సమానత్వం లక్ష్యంగా ఈ వేదికను నిర్వహించడం అనేది అభినందనీయం. మన చుట్టూ రోజు జరుగుతున్నటువంటి క్రమాన్ని మనం చూసినట్లయితే ప్రతి ఒక్క మనిషికి మరో మనిషికి గోడలు నిర్మిస్తున్నటువంటి ఈ పాలకులు స్త్రీ పురుషుల మధ్య అగాధాన్ని కూడా పెంచే ప్రయత్నాన్ని, భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి సమానత్వ ప్రాతిపదికని విచ్ఛిన్నం చేసి అసమానత గోడల్ని మరింత బలం పుంజే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మిత్రులారా, మీరందరూ చూస్తా ఉన్నారు, ఇటీవల కాలంలో మన ఆంధ్ర రాష్ట్రంలో సాగుతున్నటువంటి ఒక చర్చ, స్త్రీలు పురుషులు ఇద్దరికి సంబంధించినటువంటి అంశాన్ని స్త్రీలనే కించపరుస్తూ వాళ్ళ శరీరాన్ని వ్యాపార వస్తువుగా మార్చినటువంటి ఒక క్రమం సినిమా రంగం నుంచి, అడ్వర్టైజ్మెంట్ రంగం నుంచి, అన్ని రంగాల నుంచి చేస్తూ వచ్చి ఆ నేరాన్ని కూడా ఈరోజు స్త్రీల మీదనే మోపి మీ వస్త్రధారణే మీ మీద అత్యాచారాలకు కారణమవుతున్నటువంటి వివాదాన్ని మనం చూసాం. మనం ఈరోజు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ మహాసభలు జరుపుకుంటున్నాం. మనం గిరిజన ప్రాంతాల్లోకి వెళితే అక్కడ ఉన్నటువంటి పెద్ద సీనియర్ వృద్ధాప్యంలో ఉన్నటువంటి మహిళల్ని కనుక మనం చూస్తే ఇప్పటికి కూడా జాకెట్ ధరించకుండా చీర మీదే ఉన్నటువంటి మహిళల్ని చూస్తాం. కానీ ఏ ఒక్క పురుషుడు వాళ్ళ ఎడల అసభ్యంగా ప్రవర్తించలేదే. అంటే వస్త్రధారణని పట్టి కాదు, ఈ రోజు స్త్రీలని వ్యాపార వస్తువుగా మార్చినటువంటి ఒక సంస్కృతి. అందుకనే స్త్రీలకు కాదు చెప్పాల్సింది ఈరోజు సమాజంలో స్త్రీని కాముక వస్తువుగా చేసినందుకు అని. మిత్రులారా, ఈ రోజు భారతీయత అమ్మని మేము గౌరవిస్తామని చెప్పేటటువంటి వాళ్ళు ఆ పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే, సింగార్ అనేటటువంటి ఒక ఎమ్మెల్యే, 16 ఏళ్ల అమ్మాయి. ఆ అమ్మాయి ఏమి జీన్స్ వేసుకోలేదు, లేకపోతే హాఫ్ నిక్కర్ వేసుకోలేదు, లేకపోతే మీరు అనుకుంటున్నటువంటి అసభ్య వస్త్రధారణతో లేదు. ఆ అమ్మాయి ఉద్యోగం కోసం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే అత్యాచారం చేసి న్యాయం కోసం వెళ్ళిన వాళ్ళని హత్య చేసినటువంటి ఒక నేరస్తుడు జైల్లో ఉంటే నేరం చేయలేదని చెప్పేసి ఈరోజు వదిలేసినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఒక బిల్కిస్ బాను అత్యాచార నేరానికి గురైనటువంటి కేసులో ఆ బిల్కిస్ బాను నిందితుల్ని వాళ్ళని బయటికి విడుదల చేస్తే వాళ్ళకి స్వీట్లు పొలదండలతో ఆహ్వానించేటటువంటి నాయకుల్ని చూస్తున్నాం. ఇలాంటి సమాజంలో ఈరోజు శ్రమ చేస్తున్న, చాకిరీ చేస్తున్న మహిళలు, ప్రతి మహిళ ఈరోజు పురుషుడి కంటే ఎక్కువ శ్రమ చేస్తున్న, తక్కువ ఫలితాన్ని పొందుతున్నటువంటి నేపథ్యంలోనే వర్కింగ్ ఉమెన్ గా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా అసమానమైనటువంటి వేతనాన్ని, అన్నం పెట్టే అమ్మ అన్నపూర్ణ అంటాం, ఆ అమ్మకి నెల జీతం 3,000. సేవ చేసేటటువంటి బిడ్డల్ని పెంచితేనే భవిష్యత్ సమాజం తీర్చిదిద్దబడుతుంది. ఆ బిడ్డల్ని పెంచే అంగన్వాడీ అమ్మలకు 10,000కి మించి జీతం ఇవ్వాలా అని చెప్పేసి అంటే కుదరదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ రోజు చదువుతో పాటు ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి ఆశా కార్యకర్తలు, అనేక మంది మహిళా కార్యకర్తలు ఎంత శ్రమ చేస్తున్నా మీకు జీతాలు ఇంతే అని చెప్పేటటువంటి ఒక సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ స్త్రీ పురుష అసమానత నుంచి వచ్చింది. అందువల్ల జీతాల కోసం, వేతనాల కోసం, ఈరోజు పని పరిస్థితుల కోసం, శ్రమ గంటల తగ్గింపు కోసం పోరాడేటటువంటి క్రమం కుటుంబంలో, సమాజంలో స్త్రీల సమానత్వ హోదా కోసం జరిగేటటువంటి పోరాటంతో జమిలీగా కొనసాగుతుందని, ఈ జమిలీగా సాగే పోరాటాన్ని సిఐటియు అలాగే మహిళా సంఘాలు కలిసి సంయుక్తంగా ముందుకు తీసుకువెళ్ళటం ద్వారానే మానవ సమాజంలో ఒక సమానత్వం వైపు అడుగులు వేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సిఐటియు నాయకత్వానికి, మిత్రులకి అందరికీ ధన్యవాదాలు.